ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వీక్లీ టైం ఫ్రేమ్లో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే జరిగింది. ఆ రోజు చాలామంది బయర్స్ బై చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాల్యూమ్స్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది. ప్రైస్ కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. దాని తర్వాత సెల్లర్స్ రెస్పాండ్ అయ్యారు. బట్ ఎనీహౌ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే టెక్నికల్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. దీన్ని మనం వొలటిలిటీ కాంట్రాక్షన్ జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, మనం ఒకసారి ఫిబొనాకీ లెవెల్ అనేది రీసెంట్ స్వింగ్ లో నుంచి హైకి కన్నా డ్రా చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 78.6 లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఈ యొక్క ఫిబొనాకీ సపోర్టు అండ్ ప్రైస్ యాక్షన్ మనం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని బుల్లిష్ ట్రేడ్ విధంగా ఏంటంటే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన ఎంట్రీ కోసం ఏంటంటే 67 పైన ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. ఒకవేళ ఆ స్టాక్ అప్ సైడ్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మనం ఇమీడియట్గా ఈ కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా మనకున్న టార్గెట్ ఈ యొక్క లెవెల్ 74-75గా టార్గెట్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది లెవెల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది అంటే మనకు అక్కడ నుంచి కూడా మళ్ళీ అప్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి మరిన్ని స్టాక్ అప్డేట్స్ కోసం ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.